2024 సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఏపీలో దేశవ్యాప్తంగా పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి 2 నెలలు గూడా కావట్లేదు. అప్పుడే 2029కి స్కెచ్‌లు గట్టిగానే గీస్తున్నారు. ఆయా మీడియా ఛానెల్స్ కావచ్చు, పార్టీలు గూడా. ఎందుకంటే, మొన్న జరిగినటువంటి పరిణామం జూస్తే ఎన్‌డీఏ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అసలు ఓడిపోతదేమో అనే పరిస్థితి. ఎప్పుడూ లేనట్టు కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ నంబర్స్ వచ్చి 400 పైచిలకు దాటుతామని చెప్పుకున్న ఎన్‌డీఏకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కూడా చంద్రబాబు, నితీష్ కుమార్ అడ్డేయాల్సొచ్చింది. అట్లాంటి సిట్యుయేషన్‌కి చేరిపోయింది ఈరోజు ఎన్‌డీఏ. సో, ఇది మళ్ళీ సరిజేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇలా అవ్వడానికి కారణం యాంటీ ఇంక్యుబెన్స్. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎవరి మీదైనా గట్టిగా యాంటీ ఇంక్యుబెన్సీ వస్తది. కేసీఆర్‌ని ఇట్లా ఎవరు కాపాడేవాళ్ళు లేక ఆయన ఓడిపోయారు. సో, యాంటీ ఇంక్యుబెన్సీ అనేది 29 ఎలక్షన్స్‌కి లోక్‌సభ పరంగా మోడీ మీద, బీజేపీ మీద విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అది ఇండీ కూటమికి ఆబ్వియస్‌లీ ఫెచ్చింగ్ చేస్తది. సో, అప్పుడు కూడా ఒకవేళ ఫెచ్చింగ్ చేసి భారీ మెజారిటీస్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇస్తే ఓకే. 2014, 19లో మోడీకొచ్చినట్టు వస్తే ఓకే. కానీ రాకపోతే పరిస్థితి ఏంటి? మొన్న ఎన్‌డీఏకొచ్చినట్టు కాస్తంత బొటాబొటి పరిస్థితులొస్తే మా పరిస్థితి ఏంటప్పుడు? మళ్ళీ 2029లో ఓడిపోవాలా? అట్లా గాదు గదా! మన వైపు ఒక స్ట్రాంగ్ లీడర్స్‌ని, స్ట్రాంగ్ పార్టీస్‌ని పెట్టుకోవాలి గదా! తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, బిజు పట్నాయక్ గావచ్చు, ఒరిస్సా నుంచి ఇట్లా రకరకాల పీపుల్ మనతో బీజేడీ ఇలాంటి వాళ్ళందరూ ఉండేలా చూసుకోవాలి కదా! మేము ముందు నుంచే. అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్‌కి ఐఎన్‌డీఏ కూటమొచ్చేసింది. తద్వారా దేశంలో ఉన్న స్టాలిన్ గావచ్చు, కేసీఆర్ గావచ్చు ఇట్లా వీళ్ళందరికంటే మించి జగన్మోహన్ రెడ్డి యొక్క సీట్లు ఉపయోగపడితే, జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కింగ్ మేకర్ అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న చితక పార్టీ కాదు. 2019లో దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీ ఎంపీ స్థానాలతో మొన్న గూడా వచ్చినటువంటి ఓట్ల శాతం చూసుకుంటే, దేశంలోనే 5వ అతిపెద్ద ఓట్లొచ్చినటువంటి పార్టీగా. అంతా గెలిచి కూటమి అధికారంలోకి వచ్చినా గూడా తెలుగుదేశం 7 స్థానంలో ఉంటే, మొన్న దేశంలో 5వ స్థానంలో ఎక్కువ ఓట్లొచ్చిన పార్టీగా నిలబడింది వైసీపీ. 2019లో అయితే మూడో అతిపెద్ద పార్టీగా ఎంపీ సీట్లు ఉన్నటువంటి పార్టీ. కేవలం రీజనల్ పార్టీగా పోటీ చేసి పైగా బీజేపీ, కాంగ్రెస్ 1, 2 పొజిషన్‌లో ఉన్నాయి అప్పట్లో ఎంపీ సీట్లలో. కానీ వాళ్ళైతే దేశవ్యాప్తంగా పోటీ చేశారు. బట్ జగన్ కేవలం ఒక్క స్టేట్‌లోనే పోటీ చేసి దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీ ఎంపీలున్న పార్టీగా ఎదిగారు అప్పట్లో. సో, ఇట్లాంటి వ్యక్తిని గనక వదులుకుంటే మళ్ళీ 2029లో టేబుల్స్ టర్న్ అయ్యి ఎట్లయితే జగన్ నుంచి టేబుల్ చంద్రబాబుకి టర్న్ అయిందో, అట్లా మళ్ళీ జగన్‌కి టర్న్ అయ్యి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏపీలో వస్తే ఆయనకున్న ఎంపీ సీట్లే కదా మనకి హెల్ప్ అయ్యేది. సో, ఇప్పటి నుంచి గూడా ఆయన ఇండీ కూటమిలో ఉన్న వ్యక్తిగా మనం చూపించుకోవాలి, ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఆయన ఒక బలంగా మారుతాడు మనకి అనేటువంటి ఫీలింగ్‌లో కాంగ్రెస్ వచ్చిందని, అవసరమైతే షర్మిలని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో వచ్చిందని తెలుస్తుంది. అయితే జగన్ వీళ్ళు గనక అడుగు పెట్టాలంటే పెట్టినటువంటి బిగ్గెస్ట్ కండిషన్ ఇప్పటి నుంచి కూడా అప్పుడే ఎలక్షన్ టైం కాదు. ఇప్పటి నుంచి కూడా ఇండీ కూటమిలో ఒకవేళ అన్ని సర్దుకుంటూ జాయిన్ అయితే ఇండీ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే అంతే కదా మరి జగన్ జాయిన్ అయితే ఇండీ కూటమి అధికారంలోకి వచ్చినట్టు అవుద్ది ఒకవేళ గెలిస్తే. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటున్నాం కదా ఏపీలో అధికారం అట్లా. ఇండీ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము. ఎందుకంటే నేషనల్ లో కూడా మేమే రాబోతున్నాం అనేటువంటిది ఖరాఖండిగా ఇప్పటి నుంచే ప్రకటన చేసుకుంటూ వెళ్ళాలనే కండిషన్ ని జగన్ పెట్టారంటూ వైసీపీ మీడియా చెప్తాం.